కాళ్లకు టచ్, జుంబాతో ఫిట్, అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని టీటీడీకి అపవిత్రం జరిగిపోయిందని చంద్రబాబు చేస్తున్న ప్రచారం అంతా బోగస్ అని తేలిపోయింది. చంద్రబాబు చేస్తున్న దుర్మార్గపు దుష్ప్రచారం వల్ల టీటీడీ పవిత్రత మంటగలుస్తోందని మరోసారి స్పష్టమైపోయింది. బాబు నియమించిన టీటీడీ ఈవో శ్యామలరావు మాటల్లో ఈ విషయం బట్టబయలైంది. శనివారం ప్రఖ్యాత ఆంగ్ల వెబ్సైట్ ది ప్రింట్తో శ్యామలరావు సంచలన ప్రకటన చేశారు. తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ నుంచి వచ్చిన 10 ఆవు నెయ్యి ట్యాంకర్లలో 4 నాణ్యత తగ్గినట్టు టీటీడీ నిపుణులు నిర్ధారించినట్లు ది ప్రింట్తో చెప్పారు ఆయన. జూలై 6న వచ్చిన 2 ట్యాంకర్స్లో, జూలై 12న వచ్చిన మిగిలిన ట్యాంకర్స్లోని శాంపిల్స్ను సేకరించి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ సెంటర్కు పంపామన్నారు. ఆ నెయ్యిని అయితే 100% ఉపయోగించలేదని శ్యామలరావు చెప్పారు. ఎన్డీడీబీ రిపోర్ట్లో జంతు సంబంధమైన వెజిటబుల్ ఫ్యాట్స్కు సంబంధించిన కల్తీ జరిగినట్టు తేలటంతో ఆ 4 ట్యాంకర్స్ను పక్కన పెట్టి ఏఆర్ డైరీకి తిప్పి పంపామని శ్యామలరావు క్లియర్గా చెప్పారు. ఆ సమయంలో టీటీడీకి 5 ఏజెన్సీలు నెయ్యి సరఫరా చేస్తున్నాయని, అందులో ఏఆర్ డైరీ ట్యాంకర్స్లోనే నెయ్యి తక్కువ నాణ్యత ఉన్నట్టుగా తేలిందని తెలిపారు ఆయన. కల్తీ అయిన నెయ్యిని ప్రసాదాల తయారీకి అస్సలు వాడలేదంటూ శ్యామలరావు చెప్పినట్టు ది ప్రింట్లో కథనం వచ్చింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి, శ్యామలరావు ది ప్రింట్ అనే పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ అవ్వచ్చు, లేకపోతే దాంట్లో చేసిన ప్రకటన చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తోంది. సో ఎలాంటి కల్తీ జరిగింది, ఎలా గుర్తించడం జరిగింది, అసలు ఆ నెయ్యిని ప్రసాదంలో వాడలేదు అనేది ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి భారతదేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచం నలుమూలల నుంచి కూడా హిందువులు శ్రీవారి దర్శనానికి వస్తూ ఉంటారు. స్వామివారి దర్శనం అయినదా లేదా, పూర్తి సంపూర్ణంగా జరిగిందా లేదా అనే దానికంటే కూడా చాలా స్వామివారి యొక్క లడ్డూ ప్రసాదాలను మాత్రం చాలా అత్యంత ప్రీతిపాత్రంగా భావిస్తూ ఉంటారు. ఆ లడ్డూ ప్రసాదాన్ని తింటే చాలు స్వామివారి దర్శనంతో పులకించిపోతూ ఉంటారు. స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు వారైతే స్వస్థలాలకు వెళ్ళినటువంటి సమయంలో కూడా స్వామి దర్శనం జరిగిందా లేదా అనేది వారు ఎవరు అడగరు. కానీ స్వామివారి యొక్క లడ్డూ ప్రసాదాలు తింటే చాలు తాము జన్మ ధన్యం అయిపోయిందంటూ వారు భావిస్తూ ఉంటారు. అలాంటి పరమ పవిత్రమైనటువంటి శ్రీవారి లడ్డూ ప్రసాదాల విషయంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక విష ప్రచారాన్ని అయితే బురదలేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సాక్షాత్తుగా టీటీడీ ఈవో ఏదైతే యొక్క లడ్డు నాణ్యతకు వినియోగించేటువంటి నెయ్యి విషయంలో నాణ్యత లేదని 4 ట్యాంకర్లను తిరిగి పంపించేసాము, లడ్డు ప్రసాదాలకు వినియోగించలేదంటూ చాలా కరాఖండిగా చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేసినప్పటికీ ఈ యొక్క కల్తీ నెయ్యిని వాడారు, లడ్డు ప్రసాదాలు అపవిత్రం అయిపోయాయంటూ ఒక దుష్ప్రచారాన్ని కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క లడ్డు ప్రసాదాల విషయంలో జంతువుల అవశేషాలు కలిశాయంటూ ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లడం ద్వారా కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సాక్షాత్తు టీటీడీ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఉన్నటువంటి శ్యామలరావు గారు చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. 2 సందర్భాల్లో విరుద్ధమైనటువంటి ప్రకటన కూడా చేయడం జరిగింది. ప్రధానంగా జూలై 6వ తారీఖు నాడు వచ్చినటువంటి ఒక ట్యాంకర్కి సంబంధించి 8వ తారీఖున వచ్చిన దానికి సంబంధించి జూలై 6వ తారీఖు, జూలై 12వ తారీఖు యొక్క 2 ట్యాంకర్లు మొత్తం 4 ట్యాంకర్లు ఏఆర్ ఫుడ్స్కి సంబంధించినటువంటి ట్యాంకర్లు వస్తే నాణ్యత విషయంలో టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా ఈ యొక్క శాంపిల్స్ సేకరించిన తర్వాత వాళ్ళు ఏఆర్ సంస్థ వాళ్ళు ఎన్డీడీబీకి ఇచ్చినటువంటి శాంపిల్స్లో విరుద్ధంగా ఉండడంతో ఆ ట్యాంకర్లను 4 కూడా తిరిగి వెనక్కి పంపించేశాము, ప్రసాదాలకు వినియోగించలేదంటూ చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. కానీ ఈ యొక్క అంశంలో మాత్రం టీటీడీ ఒక విష ప్రచారాన్ని అయితే టీడీపీ ఒక విష ప్రచారాన్ని అయితే చేస్తూ ఉంది. లడ్డు ప్రసాదాలకు ఆ యొక్క నెయ్యిని వినియోగించారు, లడ్డు ప్రసాదాలు అపవిత్రం అయిపోయాయంటూ యొక్క ఎల్లో మీడియా కావచ్చు, కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇటు నాయకులు ఒక విష ప్రచారాన్ని అయితే చేస్తున్నారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వీరంతా కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ యొక్క విషయం చూస్తే స్వామివారి లడ్డు ప్రసాదాల విషయంలో యొక్క ఒక టీటీడీ కొన్ని పారామీటర్స్ అయితే పెట్టుకుంది. వచ్చిన వెంటనే 3 శాంపిల్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆ శాంపిల్స్లో టీటీడీ నిబంధనలకు అనుగుణంగా ఉంటే వాటిని ఆ లడ్డూ ప్రసాదాల వినియోగానికి ఆ నెయ్యిని వినియోగిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదైతే 4 ట్యాంకర్లు ఏఆర్ సంస్థ, ఫుడ్స్ సంస్థ ఇప్పటివరకు 10 ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేసింది. వాటిలో
కేవలం 4 ట్యాంకర్స్ మాత్రమే టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా యొక్క శాంపిల్స్లో ఎన్డీడీబీ ఏదైతే ఇచ్చినటువంటి గుజరాత్కు సంబంధించినటువంటి ఎన్డీడీబీలో ఇచ్చినటువంటి సంస్థ నివేదిక ఆధారంగా వాటిని తిరిగి వెనక్కి పంపించేశారు. కానీ దాన్ని ఒక విష ప్రచారం చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎల్లో మీడియా చేస్తున్నటువంటి దుష్ప్రచారం పట్ల భక్తులంతా కూడా కొంత సమయంతో పునరాలోచన చేయాలి. టీటీడీ ఈ విషయంలో చాలా పారదర్శకంగా ఉండేటువంటి నాణ్యత విషయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విష ప్రచారం పట్ల ప్రజలు కూడా కొంత గమనించాలని చెప్తూ ఉన్నారు. హరి. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ మూర్తి.